విజయవాడ లోక్ భవన్ కి వైసీపీ సంతకాల ప్రతుల వాహనాలు ఇంకా చేరుకోబోతున్నాయి. మరి కాసేపట్లో లోక్ భవన్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో వైసీపీ సంతకాల ప్రతుల వాహనాలు అక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో ఈ విధంగా జరుగుతోంది. అక్కడ ట్రాఫిక్ కూడా భారీ స్థాయిలో ఉంది. కోటి సంతకాల ప్రతులతో గవర్నర్ ను కలిశారు మాజీ సీఎం జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు వైసీపీ శ్రేణులు. ఇక ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ కొద్దిసేపటి క్రితమే కోటి సంతకాల ప్రతులతో గవర్నర్ ని కలిశారు. విజయవాడ లోక్ భవన్ కి వైసీపీ సంతకాల ప్రతుల వాహనాలు చేరుకున్నాయి. లోక్ భవన్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఆ ప్రాంతంలో కోటి సంతకాల ప్రతులతో గవర్నర్ ని కలిశారు మాజీ సీఎం జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు వైసీపీ శ్రేణులు. ఇక ఆ ప్రతులను తీసుకొని కొద్దిసేపటి క్రితమే కోటి సంతకాల ప్రతులతో గవర్నర్ ని కలిశారు జగన్. విజయవాడ లోక్ భవన్ కి వైసీపీ సంతకాల ప్రతుల వాహనాలు చేరుకున్న లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చాలా మంది కూడా వెహికల్స్ లో వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కోటి సంతకాల ప్రతులతో గవర్నర్ ని కలిశారు మాజీ సీఎం జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు వైసీపీ శ్రేణులు. ఇక ఆ ప్రతులతో కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ని కలిశారు మాజీ సీఎం జగన్. కొంతమంది బైక్లపై వెళ్తుంటే మరికొంతమంది కార్లలో వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ రోడ్డు మార్గం అంతా కూడా జన సందోహంతో నిండిపోయింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, సో ప్రస్తుతం కోటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి వాహనాలు మొత్తం కూడా లోక్ భవన్ వద్దకు చేరుకున్నాయి. తాము ఏవైతే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాం, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం. కోటి మంది సంతకాల సేకరణకు సంబంధించినటువంటి వాహనాలను 26 జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే కోటి సంతకాలు సేకరించారో ఆయా జిల్లాలకు సంబంధించిన వాహనాలు మొత్తం కూడా లోక్ భవన్కి వచ్చాయి. ఇప్పటికే లోక్ భవన్కి సంబంధించిన అధికారులు మొత్తం కూడా వాటిని పరిశీలించారా? ప్రస్తుతం మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. సరే, ఏం చెప్తారు? ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రైవేటీకరణ సంబంధించిన వ్యవహారంలో మీరు ఇప్పటికే కోటి సంతకాలు సేకరించారు, లోక్ భవన్కి మీ పార్టీ అధినేత చేరుకున్నారు, ఏం చెప్తారు? తొలిసారిగా భారతదేశ రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం 1,30,00,000 సంతకాలతో ఈ రోజున లోక్ భవన్కు చేరింది గవర్నర్ గారికి సమర్పించడానికి. ఈ సిగ్గులేని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆరోగ్యకు సంబంధించిన అంశం మీద ప్రభుత్వమే 17 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనిని ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్రతో, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశాడు కాబట్టి ఆ మంచి ప్రజలకు చేరకూడదనే దుర్బుద్ధితోనే ఈ రోజున ఆ 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పచెప్పి తాయిలాలు పొందే కార్యక్రమాలు జరుగుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి సార్, ఏం చెప్తారు? ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రైవేటీకరణ విషయాన్ని మీరు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మీరు లోక్ భవన్ చూస్తున్నారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా. తర్వాత పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతోంది సార్? ఖచ్చితంగా ప్రైవేటు మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా కేవలం 2 నెలల్లోనే 1,36,00,000 మంది సంతకాలు చేశారంటే దీని అర్థం ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరిక ఈ ప్రైవేటు కళాశాలను వ్యతిరేకిస్తున్నట్టే కదా. ఆఖరికి చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరు, చంద్రబాబు నాయుడు పెరిగిన ఊరు నారావారి పల్లిలో కూడా 12 మంది ప్రజలు ఉంటే అందులో 600 మంది స్వచ్ఛందంగా ఈ ప్రైవేటు మెడికల్ కళాశాలను వ్యతిరేకించిన వారే. మరి అటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాలను వ్యతిరేకించి నారావారి పల్లితో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఈరోజు రాష్ట్రం అంతా కూడా 1,36,00,000 మంది వ్యతిరేకిస్తారంటే ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోకుండా మా మైండ్, మా మనసు అంతా కూడా క్యాపిటలిస్టుల కోసమే, నా బినామీలకి 1,00,000 కోట్ల రూపాయలు దోసిపెట్టడం కోసమే అని చెప్తున్నాడు. అంతకన్నా ఘోరం ఏంటంటే రీసెంట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కళాశాలలో వారి జీతభత్యాలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుందంట. ల్యాండ్ వచ్చి గవర్నమెంట్ది, బిల్డింగ్లు వచ్చి గవర్నమెంట్ది, ఫ్యాకల్టీ వచ్చేది గవర్నమెంట్ది, కానీ పెత్తనం మాత్రం ప్రైవేట్దంట. అంటే ప్రైవేటులకి డబ్బులు కేవలం డబ్బు సంపాదించడం కోసం, తన బినామీల కోసం కట్టబెట్టడం కోసం తప్ప మరి ఎటువంటిది లేదు. తప్పకుండా ఈ పోరాటం ఇక్కడ దాగదు. ఈ పోరాటం జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే. ఇప్పుడు గవర్నర్ గారిని కలిసాం,
మా వినతి పత్రం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం చేసిన తర్వాత ప్రతి వీధుల్లో కూడా మా ఘోష, మా ఆకాంక్షని ప్రజలకు వెల్లడిస్తాం. పీపీపీ వేరు, ప్రైవేటీకరణ వేరు. తాము పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. ఎక్కడ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం లేదు. అందుకు సంబంధించి పూర్తిగా నిబంధనలు ట్రాన్స్పరెన్సీగా ఉన్నాయని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి భాష చెప్తున్నారు. పీపీపీ విధానంలో రోడ్లు వేయట్లేదా అని చెప్తున్నారు. అయ్యా, పీపీపీ విధానంలో రోడ్లు వేస్తారు. రోడ్లు నిర్మించేది ఎవరు? ప్రైవేట్ వ్యక్తులు. రోడ్ల నిర్వహణ ఎవరు? ప్రైవేట్ వ్యక్తులు. రోడ్ల మీద రుసుము చేసేది ఎవరు? ప్రైవేట్ వ్యక్తులు. రోడ్డు తర్వాత కొంతకాలం తర్వాత రోడ్డు తిరిగి ఎవరిస్తారు? ప్రభుత్వానికి ఇస్తారు. మరి నీ లెక్క ప్రకారం, నీ డెఫినేషన్ ప్రకారం పీపీపీ విధానం అదంటే మరి 7 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్మించింది కదా, ప్రభుత్వం భూమి సేకరించింది కదా, ప్రభుత్వం డబ్బుతోనే కదా బిల్డింగ్లు కట్టింది, ప్రభుత్వం అనుమతులతోనే కదా బిల్డింగ్ కట్టింది. ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వం పూర్తి పారదర్శకతోటి పూర్తి సొంత ఖర్చులతో చేస్తే మరి ప్రైవేట్ వ్యక్తి ఎందుకు వచ్చాడు? ప్రైవేట్ వ్యక్తి వస్తే ఏం చేయాలి అంటే సొమ్ము మాత్రం ప్రభుత్వానికి, లాభం మాత్రం ప్రైవేట్దా. ఒక్కసారి ఆలోచించండి. ప్రైవేట్ కాలేజ్ ఒకటే కాదు, ఈ మెడికల్ కాలేజ్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది, జనరల్ హాస్పిటల్ వస్తుంది. ఈ హాస్పిటల్లో వైద్యం ఫ్రీగా దొరుకుతుంది. అదే ప్రైవేట్ వ్యక్తి హాస్పిటల్ కడితే వాడికి ఏం అవసరం? ప్రభుత్వానికి సేవ చేయాలని అవసరం ఉంటుందా ప్రైవేట్ వ్యక్తికి? మరి ఆ మాత్రం కూడా జ్ఞానం తెలియకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ వేరు, పీపీపీ విధానం వేరు. పీపీపీ విధానంలో ప్రైవేట్ లేదా? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లేదా? అంటే మీరు ప్రైవేట్ పార్సల్స్కి ఏంటి? ముందు మీరేం చెప్పారు? ఒక జీవో ప్రకారం 33 సంవత్సరాల జీవో అని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? 33 సంవత్సరాల తర్వాత 36 సంవత్సరాలు చెప్తున్నారు. ఇదంతా కూడా మేము ఫస్ట్ నుంచి కూడా పీపీపీ విధానానికి వ్యతిరేకం అని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తోంది. ప్రస్తుతం లోక్ భవన్కి కోటి సంతకాలకు సంబంధించినటువంటి ప్రజలతో కూడినటువంటి వాహనాలు చేరుకున్నాయి. ఇప్పటికే లోక్ భవన్కు సంబంధించిన అధికారులు ఆయా వాహనాల మొత్తాన్ని కూడా పరిశీలించారు. కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందో వాటికి సంబంధించి ర్యాండమ్గా కొన్ని శాంపుల్స్ను లోక్ భవన్ అధికారులు పరిశీలించి వాటి వివరాల మొత్తాన్ని కూడా నమోదు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే పార్టీ సీనియర్ నేతలు 26 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటుగా పిఎస్సి మెంబర్లు మొత్తం 40 మంది పార్టీ కీలక నేతలతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ పార్టీ సీనియర్ నేతల బృందం మొత్తం కూడా ప్రస్తుతం లోక్ భవన్కు చేరుకుంది. కొద్దిసేపట్లోనే అబ్దుల్ నజీర్కు గవర్నర్కు సంబంధించి ఒక వినతి పత్రం కూడా సమర్పించబోతున్నారు. తాము కోటి సంతకాల సేకరణ ఏ రకంగా చేశాం, ప్రజల అభిప్రాయాలు ఏ రకంగా పరిగణలో తీసుకున్నాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంలో అనేటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని అయితే గవర్నర్కి అందజేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.